మనకి. ఒక్క నిమిషం ఆచార్య గారు, ఏమిటి హెల్త్ పాలసీ మీద బీజేపీకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా ఆచార్య గారు? భారతీయ జనతా పార్టీ హ్మ్. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవినీతుల మీద ప్రతిసారి కూడా గలమెత్తి ప్రభుత్వాన్ని కానీ గవర్నర్ కానీ అన్ని విధాలుగా కోర్టులకు కూడా మనం హెచ్ఈసి ఏదైతే యూనివర్సిటీ ల్యాండ్స్ కానీ ఎట్లా ఈ ప్రభుత్వము కాజేసి డబ్బులు దండుకోవాలని చూస్తున్నదో, ఇప్పుడు ఈ ఫార్మాలో ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా, లేకపోతే ఇప్పుడు గ్లోబల్ ఒక సమ్మిట్ ద్వారా చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ గత ప్రభుత్వాలు కూడా చేసినాయి. ఇలాంటివి చాలా ఏరియాలలో కూడా ఇండస్ట్రియల్ కొరకు ప్లాస్టిక్ పార్క్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక పార్కులన్నీ తీసుకురావడం జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటివి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, కానీ అవి పారదర్శకంగా ఉండాలి. చేస్తున్నటువంటి దాంట్లో ఇవాళ చూస్తున్నటువంటి దాంట్లో మనకు ఇంతకుముందు మిత్రుడు దత్తాత్రేయ గారు చెప్పినట్టు ఇవాళ ప్రజలకు కానీ కొంత అవగాహన ఉన్న వాళ్ళకి కానీ అనుమానం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనివల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు చేతులు మారే ప్రమాదం ఉంది. దీని మీద కూడా క్షుణ్ణంగా సమీక్షించి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని ఏ రకంగా, అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, మనం వాళ్ళు ఏ అవినీతి చేసినా మనం దాని మీద మాట్లాడితే అభివృద్ధి ఆటంకం చేస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని వాళ్ళ వాయిస్ ఉంటుంది. కాబట్టి జరుగుతున్నటువంటి దీంట్లో మొత్తాన్ని కూడా పరిశీలించి సమగ్రంగా ప్రజలు కూడా దీన్ని ఎట్లా జరుగుతుంది ఏందనేది కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజలకు లాభం జరిగేటట్టు ఉంటేనేమో ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం. ప్రజలకు లాభం జరిగేటట్టు లేదు, కేవలం వ్యక్తిగత పార్టీకి లేకపోతే ఇతరత్ర లాభాలు వస్తున్నటువంటి దాంతో ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం జరుగుతుంది.